శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి 9014339338. ప్రతి రాత్రి తులారాశి వారి ఇంటికి ఈ దేవత వస్తుంది. ఆమె ఏదో అడుగుతుంది మరియు ఆమె మీకు ఏదో ఇవ్వాలి అనుకుంటుంది. వెంటనే తెలుసుకోండి. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించి నోటిఫికేషన్ అనేది ముందుగానే మీ వరకు చేరుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో, ఏ దేవత అనుగ్రహం వీళ్ల మీద ఉండబోతుందో. ఫ్రెండ్స్, ప్రతి రాత్రి కుంభరాశి వారి ఇంటికి ఈ దేవత వస్తుంది. ఆమె మీతో ఏదో అడుగుతుంది మరియు ఏదైనా ఇవ్వాలని మీకు ఇవ్వాలని అనుకుంటుంది. అదేంటో వెంటనే ఇప్పుడే తెలుసుకుందాం. ఇప్పటిదాకా మీరు గమనించే ఉంటారు, చాలాసార్లు చాలా విధాలుగా మీరు ఏదో ఒక పనిలో ఎంతో నష్టపోతూ ఉంటారు. కానీ చివరి దశలో వచ్చేసరికి మిమ్మల్ని మీరు ఏదో ఒక మార్గం చూసి మిమ్మల్ని మరింత నష్టపోకుండా మిమ్మల్ని మీరే కాపాడుకుంటున్నారు. అది ఎందువలన అంటే ఈ దేవత అనుగ్రహం ఉండడం మూలంగానే మీకు ఈ విధంగా జరుగుతుంది. అయితే ఈ దేవత మిమ్మల్ని ఒకటి అడుగుతుంది. అలాగే మీరు కానీ ఆ పని చేస్తే మీకు ఎన్నో రకాలుగా మిమ్మల్ని మీకు ఏదో ఒక విధంగా సహాయపడుతూ కరుణించాలని చెప్పి చూస్తుంది. అయితే ప్రతిరోజు రాత్రి ఈ ఇంటికి దేవత వస్తుంది, మీ ఇంటిని కాపాడుతుంది. మరి ఎవరు ఆ దేవత, ఏ ఒక్క పని మీరు చేయాలి, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ప్రతిరోజు అర్ధరాత్రి పూట మీరు పడుకున్న తర్వాత ఈ దేవత మీ ఇంటికి వస్తుంది. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిశ్రమాలని తను ఎంతో చక్కగా దర్శనమిస్తుంది. అయితే మీకు చాలా రోజుల నుంచి ఈ విషయం తెలియక మీరు ఏంటా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఇక దీంతోపాటు ఎదురు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో ప్రతి ఒక్క పనిని చెడిపోవటానికి, మీ జీవితంలో ఎంతో కొంత నష్టానికి కారణమయ్యే వాళ్ళు వీళ్ళిద్దరే. వాళ్ళు పేరు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుందో అది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మీరు ఈ ఇద్దరు మనుషులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీ లైఫ్ని కంప్లీట్గా స్పాయిల్ చేసేది మాత్రం వీళ్ళిద్దరే అని తెలుసుకోవాలి. మీ చుట్టూ ఉన్నవారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని కించపరచాలని చెప్పేసి, మీరు బాధల్లో ఉంటే చూసి నవ్వాలని చెప్పేసి వీళ్ళు ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా మీ చుట్టూనే ఉంటారు. వీళ్ళనైతే మీరు చాలా బాగా నమ్మి ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేస్తూ ఉంటారు. వారే మీకు రివర్స్ అవుతూ ఉంటారు. మీరు అది గమనించుకోలేకపోతూ ఉంటారు. వి అనే అక్షరం కలిగిన వాళ్ళు కూడా ఎక్కువగా మిమ్మల్ని ఎనిమిగా చూస్తూ ఉంటారు, మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ వి అనే అక్షరం ఉన్న వాళ్ళతో కూడా మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. దాదాపు 10 సంవత్సరాల నుంచి మీకు ఆ దేవత కటాక్షం కలిగిస్తూనే ఉంది, మీ ఇంటికి వస్తూనే ఉంది. దీనికి సంబంధించి కొన్ని సెంటిమెంట్స్ మీకు చూపిస్తూనే ఉంది. మీకు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర మేలుకు వచ్చేలా చేస్తుంది. గమనించుకున్నారా లేదా? పడుకొని ఉండగానే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి మీకు బ్రహ్మ ముహూర్తంలో మెలకువ అనేది వస్తుంది. అంటే ఆ దేవత మీకు ఇది ఒక సిమ్టమ్గా చూపిస్తుందన్నమాట. ఆ సమయంలో మీరు కానీ ఆ దేవుడిని స్మరించుకుంటూ చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటే మీకు మరింత అనుగ్రహం అనేది కలుగుతుంది. ఎప్పుడు కూడా మనకి కానీ బ్రహ్మ ముహూర్తంలో పదే పదే మెలకువ వస్తుంది అంటే దానికి ఏదో ఒక దైవశక్తి కలిగి ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళకి అటువంటి అనుభూతులు చెందుతూ ఉంటారు. మీరు ఎక్కువ శాతం గుళ్ళకి వెళ్తున్నట్టు కలలు వస్తున్నాయా? ఇది కూడా మరొక సిమ్టమ్. అయితే సాక్షాత్తు దుర్గాదేవి అనుగ్రహం మీ మీద ఉంది. మీరు అమ్మవారిని పూజించడం చాలా టైం నుంచి ఆపేశారు. మీకున్న కష్టాల్లో మీరు ఎంతసేపటికి దాంట్లోనే మునిగిపోయి ఉన్నారు. కానీ మనస్ఫూర్తిగా తల్లిని స్మరించుకోవట్లేదు. కాబట్టి ఆ తల్లిని స్మరించుకుంటూ తనకి నెయ్యితో దీపారాధన చేసుకుంటూ దుర్గాష్టమి స్తోత్రాన్ని జపించుకుంటూ వింటూ ఉంటే సరిపోతుంది. మీకు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది. విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఆ దేవత మీకు తోడుగా ఉంటుంది. అనుగ్రహం అనేది ఉంటుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.